హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది క్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. గత కొన్ని నెలలుగా ఫ్రాన్స్ తనను తాను రాబోయే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని రోజులుగా ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్ ఎక్కడైతే 2024 సమ్మర్ ఒలింపిక్స్ జరపబోతున్నారో అక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ అదేవిధంగా అటాక్స్ అయితే మనం చూసుకోవచ్చు. ప్యారిస్ని మనం వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇది యూరోపియన్ యూనియన్లో ఒక భాగం అండి. యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 స్టేట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ ఫ్రాన్స్ అనేది మొట్టమొదటగా యూరోపియన్ యూనియన్కి 1991లో ఫస్ట్ స్టేట్గా యూరోపియన్ యూనియన్లో అయితే భాగం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2024కి సంబంధించి సమ్మర్ ఒలింపిక్స్ అనేటివి ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా ప్యారిస్కి సంబంధించి కొన్ని రైల్వే నెట్వర్క్స్ని మాత్రం ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా డిస్టర్బెడ్ చేసిన రైల్వే లైన్స్ ద్వారా ఆ ప్యారిస్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఈ విధంగా 2024లో ఇప్పుడు జరగబోతున్న ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి రాబోతున్న ప్రయాణికులకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఫ్రాన్స్ అదేవిధంగా ఇతర దేశస్తులు అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే ఫ్రాన్స్లో రైల్వే నెట్వర్క్స్పై అటాక్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్యారిస్కి సంబంధించి 4 నెట్వర్క్ లైన్స్పై అటాక్ అయితే చేయడం జరిగింది. అందులో 3 నెట్వర్క్ లైన్స్ని సక్సెస్ఫుల్గా ఈ అటాక్కి పాల్పడిన వారు 3 లైన్స్ని అయితే సక్సెస్ఫుల్లీ కట్ చేయడం జరిగింది. కానీ దీని ద్వారా అక్కడికి ప్యారిస్కి ప్రయాణించే ప్రయాణికులకు అనేక విధాలుగా ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. అదేవిధంగా సెక్యూరిటీ డిస్టర్బెన్స్ అనేది కూడా రైల్వే లైన్స్ డిస్టర్బెన్సెస్ ద్వారా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అనేటివి ఒక క్వశ్చన్ మార్క్గా అవుతున్నాయి సెక్యూరిటీ విషయంలో. ఈ ఇన్సిడెంట్ అనేది 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క ఓపెన్ సెరమనీ ముందు రోజే జరగడం ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఆ దేశానికే కాదు, ఆ దేశంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఒలింపిక్ అథ్లీట్కి ఆ దేశ కంటింజెంట్కి సంబంధించి ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఫ్రాన్స్ అదేవిధంగా స్విట్జర్లాండ్కి మధ్యన ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్లో బాంబ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్కి బార్డర్ మధ్యలో ఉన్నటువంటి బసెల్స్ ముల్హౌస్ అనే ఎయిర్పోర్ట్లో బాంబ్ పెట్టినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి అందిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ని కొంత సమయం కోసం క్లోజ్ చేసి అక్కడ ఉన్న ప్రయాణికులందరినీ తరలించడం అయితే జరిగింది. ఈ సంఘటన కూడా ప్యారిస్ ఒలింపిక్స్కి ఓపెన్ సెరమనీ ముందే జరగడం మరో ప్రమాదకరమైన విషయం. ఇవే కాకుండా రీసెంట్గా ఫ్రాన్స్లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా అక్కడ హంగ్ పార్టీ అనేది అక్కడ ఉన్నటువంటి రైట్ వింగ్ మరియు అదేవిధంగా లెఫ్ట్ వింగ్ సంబంధించి ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ పార్టీ అనేది పార్లమెంట్ని రన్ చేస్తుంది. ఇందులో ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ కాబోయే ప్రెసిడెంట్కి సంబంధించి ఒలింపిక్స్ తర్వాతనే ఏదైనా డెసిషన్ తీసుకుంటామని కొన్ని రోజుల ముందే తెలియజేయడం అయితే జరిగింది. ఇందులో హంగ్ పార్లమెంట్ అంటే ఏ పార్టీకి సంబంధించి ఎక్కువ మెజారిటీ లేకపోవడం, అన్ని పార్టీల కలయికతో పరిపాలించే పార్లమెంట్ని హంగ్ పార్లమెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక స్టేట్మెంట్ ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి చేయబడింది. ఇది అతిపెద్ద కాంట్రవర్సీగా ఈ ఒలింపిక్స్లో చెప్పుకోవచ్చు. ఇందులో ఫ్రాన్స్ నుంచి పాల్గొనే ప్రతి ఒక్క అథ్లీట్ ఎవరైతే ఉన్నారో వారు హిజాబ్ని ధరించకుండా ఈ ఒలింపిక్స్లో అయితే పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ ప్యారిస్ అథారిటీస్ మాత్రం చెప్పడం జరిగింది. ఈ విధమైన హిజాబ్ బ్యాన్ అనేది ఓన్లీ ఫ్రెంచ్ అథ్లీట్స్కి మాత్రమే వర్తిస్తుంది. మిగతా ఇండియా అదేవిధంగా సౌదీ అరేబియా యుఏఈకి సంబంధించి ఏ అథ్లీట్ పాల్గొన్నా వాళ్ళకు సంబంధించిన హిజాబ్ని ధరించవచ్చు. బట్ స్పెషల్గా ఈ ఫ్రాన్స్ నుంచి పాల్గొనే ప్రతి ఒక్క అథ్లీట్కు హిజాబ్కి బదులుగా క్యాప్ పెట్టుకోవచ్చని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ చూసుకున్నట్టయితే వీటిని సమ్మర్ ఒలింపిక్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి 26 జూలై నుంచి స్టార్ట్ అయ్యి 11 ఆగస్టు వరకు ప్యారిస్ ఒలింపిక్స్ అనేటివి కొనసాగబోతున్నాయి. దీనికి గాను మన ఇండియన్ అథ్లీట్ కంటింజెంట్ అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. అందులో 117
అథ్లీట్ కంటింజెంట్ అయితే ప్యారిస్ చేరుకోవడం జరిగింది. అందులో 16 స్పోర్ట్స్కి సంబంధించి 70 మెంబర్స్ మేల్, అదేవిధంగా 47 మెంబర్స్ ఉమెన్ 69 ఈవెంట్స్లలో పాల్గొనబోతున్నారు. అది కూడా 95 మెడల్స్కి సంబంధించి. అక్కడ చేరుకున్న మన ఇండియన్ కంటింజెంట్కి ఫ్రాన్స్ గవర్నమెంట్ అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ ప్రమాదం ఉందని చెప్పేసి ఆ ఇండియన్ కంటింజెంట్తో పాటే స్పెషల్ ఫోర్సెస్ కంటింజెంట్ని మాత్రం వారితో పాటు పంపడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇండియన్ సిఆర్పిఎఫ్ అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్ ఒక స్పెషల్ ఫోర్సెస్ టీంని మాత్రం ఫ్రాన్స్ ఒలింపిక్స్లోకి పంపడం జరిగింది. ఈ టీం అనేది మన ఇండియన్ అథ్లీట్స్కి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ డిస్టర్బెన్సెస్ వల్ల ఫ్రాన్స్ గవర్నమెంట్ అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ కలిసి తీసుకునే ఈ డెసిషన్ చాలా ఉత్తమమైనది. ఫైనలీ 2020 టోక్యో ఒలింపిక్స్ సంబంధించి రిజల్ట్స్ చూసుకున్నట్టయితే అందులో 7 మెడల్స్ అయితే మన ఇండియా తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 1 గోల్డ్ మెడల్. ఆ గోల్డ్ మెడల్ని జావెలిన్ త్రోవర్ అయినటువంటి నీరజ్ చోప్రా ఫస్ట్ టైం ఇండియా కోసం గోల్డ్ అయితే ఒలింపిక్స్లో తీసుకురావడం జరిగింది. ఇకపోతే 95 మెడల్స్కి సంబంధించి ఈసారి మన ఇండియన్ అథ్లీట్ కంటింజెంట్ అయితే ప్యారిస్ చేరుకోవడం జరిగింది. ఇందులో సాధ్యమైనంత వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్కువ మెడల్స్ అనేది ఈసారి తీసుకురాబోయే సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్ బటన్, లైక్ అండ్ షేర్ ద వీడియో. మీ ఒపీనియన్లో ఎవరు ఏ ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ మెడల్లో మనకి ఒలింపిక్స్లో లభిస్తున్నాయో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ అదేవిధంగా మీ ఫేవరెట్ అయినటువంటి అథ్లీట్ ఎవరనేది మెన్షన్ చేయండి.